Welcome to yoga class. ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనాన్ని నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము అర్ధ కర్పత నతాసనం గురించి తెలుసుకున్నాము. దీన్ని అర్ధ కర్పతాసనం కూడా అని అనవచ్చు. ఇంగ్లీష్లో దీన్ని డ్రాగన్ ఫ్లై ఆసనము అని అంటాము. పూర్తిగా చేయకుండా మనము కేవలము అర్ధ అంటే సగమే ఈ ఆసనము నేర్చుకుంటున్నాము. ఈ ఆసనము అడ్వాన్స్ ఆసనాలలో ఒకటి. చేతులపై బ్యాలెన్స్ చేసే ఆసనము. అందు గురించి ఇది పూర్తిగా అందరూ చేయలేకపోతారు. ఈ ఆసనం చేయడం ముందు మనం చాలా వార్మప్ అనేది చేయాలి. అది ముందుగా తెలుసుకుందాము. మనము ముందుగా చేతులపై వచ్చేసి ఈ విధంగా మోకాలని వెనకాలకు చేయండి. చేతులని కుడి ఎడమ వైపు చేస్తూ దాని తర్వాత చేతులని ఈ విధంగా గుండ్రంగా చేయాలి. అంటే అరచేతులని ఆకాశం వైపు పెట్టి చేతులని పై వచ్చేయాలి. దీంతో మణికట్టు జాయింట్పై బాగా మంచి ప్రెషర్ పడుతుంది. కావాలంటే ఇది మనము ఒక చేతితో కూడా చేయవచ్చు. బిగినర్స్ ఒక చేతితో చేసి అడ్వాన్స్ వాళ్ళు 2 చేతులతో చేయవచ్చు. భుజాలని గుండ్రంగా తిప్పవచ్చు. అదేవిధంగా భుజాలని రివర్స్ ఆర్డర్లో కూడా తిప్పి మనము చేతుల ముందు వెనకాల మంచి స్ట్రెచ్ అనేది తెచ్చుకోవచ్చు. దీని తర్వాత మనము మాలాసనంలో కూర్చుందాము. మాలాసనంలో కూర్చొని భుజాలని సహాయంతో తొడలని దూరంగా చేయండి. శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ వదిలేయండి. వీపుని సూటిగా చేయండి. దీని తర్వాత మనము మాలాసనంలో సైడ్కి వెళ్ళిపోదాము. ఈ విధంగా 2 చేతులని నేను ఎడమ వైపు చేసి కుడి వీపు వెనకాల ఎలాంటి స్ట్రెచ్ని అనుభవిస్తున్నానో దాన్ని గమనించాలి. తలని మీరు ఎడమ వైపు పెట్టవచ్చు, కానీ కుడి భుజం వెనకాల ఎలాంటి స్ట్రెచ్ అనుభవిస్తున్నామో దాన్ని గమనిస్తూ ఉండాలి. నెమ్మదిగా చేతులని వదిలేసి మనము కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఈ విధంగా తొడలని దగ్గరికి తెచ్చి రెండో వైపు కూడా రావడం వలన మన వీపు ప్రాంతంలో మంచి స్ట్రెచ్ అనేది లభిస్తుంది. నడివీపు, వీపు కింది భాగము, పై వీపు, ఈ 3 వీపు భాగాలలో దీని స్ట్రెచ్ మనము అబ్జర్వ్ చేసుకోవచ్చు. అయితే పొట్ట కండరాలని బాగా బిగించి పెట్టాలి. ఈ విధంగా ఒకసారి ఎడమవైపు, దాని తర్వాత కుడివైపు మనము స్ట్రెచ్ చేసిన తర్వాత మనము ఒక కాలుని ఈ విధంగా స్ట్రైట్ చేయాలి. స్ట్రైట్ చేసి కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి చేద్దాము. ఇప్పుడు పాదాన్ని ముందుకు తీసుకొని వచ్చి ఒక కాలుపై నిలబడదాము. కింద కూర్చోండి. రెండో కాలుని స్ట్రైట్ చేసి కుడి మోకాల్ని ఫోల్డ్ చేసి నడుముపై ఉండి కాలుని పైకి చేద్దాము. కింద కూర్చోండి. పైకి రండి. కింద కూర్చోండి. ఇప్పుడు ఈ ఆసనము ఎలా చేయాలి? ఈ ఆసనం చేసేటప్పుడు అందరూ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. కుడి కాలుని సూటిగా చేసి మ్యాట్పై పెట్టండి, కానీ కింద కూర్చోవద్దు. నడుము పైటే పెట్టండి. ఈ విధంగా ఎడమవైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమవైపు ట్విస్ట్ అయ్యి కుడి చేతిని ఎడమ తొడ బయటి భాగంలో తీసుకొని రావాలి. ఇప్పుడు మనము
కుడి చేయితో ఎడమ అరికాలని పట్టుకోవాలి. పట్టుకొని ఈ విధంగా చేయిని పైకి చేయాలి. దీన్ని మనము అర్ధ కర్పత ఆసనము అని అంటాము. దాని తర్వాత కాలుని వదిలేసి మనము ఆసనం నుంచి బయటికి రండి. అయితే ఇక్కడ మనం పాదం పట్టుకుంటాము కాబట్టి పాదాలని ఈ విధంగా పట్టుకోవడము, ముందుకి వంగడము లాంటి వార్మప్ కూడా మనము చేయవచ్చు. దీని తర్వాత రెండో వైపు. ఇప్పుడు మనము కుడి పాదాన్ని ఫోల్డ్ చేసి నడుముని పైకి లేపి కుడి పాదంపై నిలబడదాము. ఎడమ పాదం సూటిగా పెట్టి ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ చేయితో ఎడమ పాదాన్ని పట్టుకోండి. అరికాలుని పట్టుకుంటూ కాలుని పైకి చేయాలి. ఇక్కడ బ్యాలెన్స్ చేయండి. నెమ్మదిగా కాలుని కింద పెట్టేసి ఆసనం నుంచి బయటికి రండి. ఈ ఆసనము ఎలా చేయాలో ఇంకోసారి చూద్దాము. కుడి కాలుని స్ట్రైట్ చేసి మనము ఎడమ వైపు తిరగాలి. కుడి చేయితో కుడి అరికాలుని పట్టుకొని ఈ విధంగా పైకి రావాలి. అదేవిధంగా కుడి కాలుని ఫోల్డ్ చేసి మనము కుడి వైపు ట్విస్ట్ అవ్వాలి. ఎడమ చేయితో ఎడమ కాలుని పట్టుకోవాలి. పాదాన్ని పైకి తీసుకొని రండి. ఇక్కడ మన పృష్ఠభాగము భూమికి తాకటం లేదు. ఈ విధంగా బ్యాలెన్స్ చేస్తూ మనము అర్ధ కర్పతాసనము మొదటి స్టేజ్ని చేశాము. ఈ విధంగా అర్ధ కర్పతాసనంలో ఇంకా 2-3 స్టేజెస్ ఉన్నాయి. దాని తర్వాత పూర్ణ కర్పత ఆసనము. అవన్నీ మనము ముందు వచ్చే ఎపిసోడ్స్లో నేర్చుకోతాము. ఈ అర్ధ కర్పతాసనము చేసే ముందు మనము మన శరీరాన్ని కంప్లీట్గా కుడి ఎడమ వైపు ట్విస్ట్ చేయడానికి ప్రయత్నించాలి. అంటే ఇప్పుడు మనము ఆసనము ఈ విధంగా చేస్తున్నాము కాబట్టి కుడి కాలుని సూటిగా చేసినప్పుడు కంప్లీట్గా భుజాన్ని ఎడమ వైపు తీసుకెళ్ళాలి. ఈ విధంగా తీసుకెళ్లకుండా చాలామంది కాలు ఇలానే పట్టుకొని పైకి చేసి ఆసనం చేస్తారు. ఇది కరెక్ట్ ఆసనం కాదు. మన మోచేయి తొడ బయటి భాగంలో వెళ్ళి ఆ బయటి భాగంలోనే ఉంటూ అప్పుడు అరికాలుని పట్టుకోవాలి. ఇక్కడ కొద్దిగా మనము ఫార్వర్డ్ బెండ్ అవుతాము. అయ్యి పాదాన్ని పట్టుకొని పాదాన్ని పైకి తీసుకెళ్తాము. దీని తర్వాత మనము మోచేయిని కూడా కొద్దిగా బెండ్ చేయవచ్చు. అంటే ఎడమ సైడ్ తిరుగుతున్నాం కాబట్టి ఎడమ మోచేయిని బెండ్ చేయాలి. అదేవిధంగా మనము కుడి మోకాల్ని ఫోల్డ్ చేసి ఎప్పుడైతే ఎడమ మోచేయిని బయటికి తీసుకొస్తామో ఈ మోచేయి అనేది మోకాలు కంటే చాలా కిందికి ఉండాలి. దాని తర్వాత మనము పృష్ఠభాగాన్ని పైకి లేపి మోకాల్ని కొద్దిగా ఫోల్డ్ చేసి అరికాలని పట్టుకోవచ్చు. కాలుని పైకి చేస్తూ మనము బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ మన చెయ్యి అంటే కుడి చెయ్యి చాలా ఇంపార్టెంట్. మోచేయి బెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా భుజము అనేది మోకాలు కంటే కిందికి ఉంటుంది. ఈ విధంగా మనము కర్పతాసనములో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా క్లాస్లో మనము అర్ధ కర్పతాసనం గురించి తెలుసుకుందాము. ఈ అర్ధ కర్పతాసనము మన ఒక కాలుపై బ్యాలెన్స్ చేసే ఆసనము, చేతులపై బ్యాలెన్స్ చేసే ఆసనము. అయితే ముందుగా మనము వార్మప్ చేద్దాము. మన చేతులని నమస్కారంలో జోడించండి. నమస్కారంలో జోడించి చేతుల వేళ్ళని దూరంగా చేయండి. దూరంగా చేసి ఆ నమస్కారం పెట్టేటప్పుడు చేతుల కింది భాగము అంటే మూల భాగంని
ఇంకో అరచేయిపై గట్టిగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు చేతులని కింది వైపు చేయాలి. నమస్కారాన్ని కింది వైపు చేయాలి. మళ్ళీ పై వైపు చేయండి. కింది వైపు చేస్తూ పై వైపు చేయాలి. ఈ విధంగా చేతులని పైకి కిందికి చేయడం వలన మన మణికట్టు ప్రాంతంలో ఉన్న కండరాలన్నీ ఫ్రీగా అయిపోతాయి. భుజాలలో కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది. దాని తర్వాత నెమ్మదిగా చేతులని వదిలేసేయండి. ఇప్పుడు నెమ్మదిగా కాళ్ళని మనము స్ట్రైట్గా చేద్దాము. కాళ్ళని స్ట్రైట్ చేసి కాళ్ళ వేలని మన వైపు ముందు వైపు చేయాలి. ఇలా చేయడం వలన కూడా మన కాళ్ళ కండరాలన్నీ ఫ్రీగా అయిపోతాయి. కుడి కాళ్ళని కొద్దిగా మ్యాట్ కంటే పైకి లేపండి. కాళ్ళ వేలని మన వైపు లాగి ఆ తొడపై ప్రెషర్ పడేలాగా చూసుకోవాలి. కాళ్ళని కింద పెట్టేసి వేరే కాళ్ళని పైకి లేపాలి. కాళ్ళని కింద పెట్టేసేయండి. మళ్ళీ కుడి కాళ్ళని పైకి లేపి కుడి అరికాలుని కుడి అరిచేయితో పట్టుకోండి. ఇలా పట్టుకొని మనము లెఫ్ట్ సైడ్ తిరగడానికి ప్రయత్నించాలి. కాళ్ళ వేళ్ళని పాదాన్ని మన వైపు లాగుతూ మొత్తం మీరు ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. దీని తర్వాత పాదాన్ని కింద పెట్టేసి కుడి చేయిని కింద పెట్టి ఎడమ చేయితో మనము ఎడమ అరికాలని పట్టుకోవాలి. కుడివైపు తిరగాలి. ఈ విధంగా కూడా మనము వార్మప్ని మార్చుకొని ఆసనము చేయవచ్చు. అయితే అరికాలని పట్టుకున్నప్పుడు కాలుని మొత్తం స్ట్రైట్గా చేయడానికి ప్రయత్నించాలి. దీని తర్వాత కాలుని వదిలేసేయండి. మనము మాలాసనంలో వెళ్దాము. మాలాసనంలో వెళ్ళి తొడలని దూరంగా చేయండి. చేతులని నమస్కారంలో చేసి ఈ విధంగా కుడి ఎడమ వైపు చేస్తూ నడుము ప్రాంతాన్ని ఫ్రీగా చేసుకుందాము. దాని తర్వాత మనము రెండు చేతులని కుడివైపు తీసుకొని రావాలి. ఇక్కడ కొద్ది సమయం పాటు ఉందాము. తొడలని పాదాలని కొద్దిగా దగ్గరగా తెచ్చి మీరు ఈ ఆసనం చేసుకోవచ్చు. నెమ్మదిగా మనము ఎడమ వైపు కూడా తిరుగుదాము. కుడివైపు తిరిగి ఈసారి రెండు చేతులని మ్యాట్పై గట్టిగా ప్రెస్ చేయండి. పొట్ట కండరాలని బిగిస్తూ పూర్తిగా రెండు చేతులని మ్యాట్పై ప్రెస్ చేసి ముందు వైపు వంగడానికి ప్రయత్నించాలి. పైకి వచ్చేసేయండి. ఎడమవైపు తిరిగి రెండు అరిచేతులని మ్యాట్పై పెట్టడానికి ప్రయత్నిస్తాము. దాని తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రండి. ఇప్పుడు మనము పాదాలపై నిలబడి ఒక కాలుని సూటిగా చేస్తాము. ఇక్కడ కాళ్ళ వేలని మన వైపు లాగి కాలుని పైకి కిందికి చేయండి. నెమ్మదిగా కుడి కాలు పాదాన్ని కింద పెట్టేసి వెయిట్ని అంటే శరీర భారాన్ని కుడివైపు తీసుకెళ్తూ బ్యాలెన్స్ చేసి ఎడమ కాలుని కూడా పైకి చేయండి. ఎడమ కాలు వేలుని కూడా మన వైపు లాగాలి. దాని తర్వాత కాలుని పైకి కిందికి అనాలి. ఎడమ పాదాన్ని కింద పెట్టేసేయండి. ఈసారి మనము ఈ విధంగా ట్విస్ట్ అయిపోయి దాని తర్వాత కుడి కాలుని పైకి చేద్దాము. కుడి కాలుని సూటిగా చేసి కాళ్ళ వేలని మన వైపు లాగాలి. ఈ పొజిషన్లో కొంత సమయం పాటు ఉండండి. హస్తాలు మొత్తము కింద తగలడానికి ప్రయత్నించాలి. పాదాన్ని కింద పెట్టేసి ఇప్పుడు కుడివైపు తిరిగి ఎడమ పాదాన్ని సూటిగా చేసి కాళ్ళ వేలని మన వైపు లాగాలి.
ఈ విధంగా రెండు వైపులా ఆసనం చేసిన తర్వాత మనము ఇంకోసారి మాలాసనంలో కూర్చుందాము. ఇప్పుడు పాదాలని కొద్దిగా దూరంగా చేసి మాలాసనంలో కూర్చోండి. మళ్ళీ ఈ విధంగా ఒకవైపు తిరిగి రెండు చేతులని మ్యాట్పై పెడదాము. ఇక్కడ మోచేయిని మన నడుము వైపు తీసుకొని రావాలి. ఒక కాలుని సూటిగా చేయండి. కాళ్ళ వేలని మన వైపు లాగి అరికాలుని పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అయితే ఇక్కడ మన మోచేయి మన భుజము మోకాలు కంటే కింద ఉండాలి. అరికాలుని పట్టుకొని నెమ్మదిగా అరికాలుని పైకి లేపాలి. అరికాలుని పట్టుకోలేని వాళ్ళు బొటన వేలుని పట్టుకొని కాలుని పైకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. కానీ ఈ విధంగా మనము సైడ్లో బెండ్ అవ్వాలి. మోచేయిని కూడా కొద్దిగా బెండ్ చేసి పెట్టాలి. దాని తర్వాత కాలుని కింద పెట్టేసి రెండో వైపు ఈ ఆసనము మనము చేద్దాము. ఈ విధంగా కర్పతాసనము మనము చేయాలి. ఈరోజు చేసే కర్పతాసనంలో మనము ఒకవైపు ఈ విధంగా బెండ్ అయ్యి మోచేయితో పక్కల అంటే శరీర సైడ్ భాగంలో సపోర్ట్ చేయడానికి చూస్తూ ఒక కాలుని స్ట్రైట్ చేసి అదే చేయితో అరికాల్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. భుజము మాత్రము కుడి తొడ బయటి భాగంలో ఉండాలి. ఈ విధంగా భుజము పైకి రాకూడదు. కింద ఉండి మనము ఇటువైపు కింద వంగుతూ ఉండాలి. ఈ విధంగా కుడివైపు ఎడమవైపు బ్యాలెన్స్ చేసి ఈ కర్పతాసనము మనం చేయవచ్చు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అర్ధకర్పతాసనం. ఈ ఆసనం చేయడం వలన చేతులకు భుజాలకు చాలా మంచిది. మన నడుం భాగం బాగా ఓపెన్ అయిపోతుంది. ఎస్పెషల్లీ మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారికి ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. కర్పతాసనం చేసిన తర్వాత మనము ఎలాంటి కూల్ డౌన్ అంటే కౌంటర్ ఆసనం చేయాలి. ఈ ఆసనము బ్యాలెన్స్ ఆసనము కాబట్టి ఇక్కడ మనం వెయిట్ని కుడి ఎడమ వైపు బ్యాలెన్స్గా చేసాము. చేతులపై కొద్దిగా భారం పడింది కాబట్టి చేతులని ఈ విధంగా చేస్తూ రిలాక్స్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో అరిచేని కూడా మనము పిడికిలిగా బిగించి ఫ్రీగా అవ్వడానికి రివర్స్గా కూడా తిప్పవచ్చు. దాని తర్వాత మనము ఒకసారి ట్విస్ట్ చేద్దాము. ట్విస్ట్ చేసి వీపు వెనకాల ఉన్న పట్టేసిన కండరాలని ఫ్రీగా చేసుకోండి. అదేవిధంగా మోకాలని దూరంగా చేసి ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళిపోవచ్చు. ఈ కర్పతాసనం చేయడం వలన మన కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఇలా కౌంటర్ చేయడం వలన చేతులు, భుజాలు మరియు నడుంలోని మజిల్స్ అన్ని కూడా బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అయిపోతాయి. శరీరం మొత్తానికి మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఇటువంటి చేతులతో బాడీ బ్యాలెన్స్ చేసే ఆసనాలు చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఆర్మ్ బ్యాలెన్సెస్ అంటే చేతులపై బ్యాలెన్స్ చేసే ఆసనాలు చేసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ మణికట్టు ప్రాంతాన్ని మనము బాగా ఫ్లెక్సిబుల్ చేసుకొని దాని తర్వాత చేతులపై బ్యాలెన్స్ చేసే ఆసనాలు చేయాలి. ఈ విధంగా ముష్టికం అంటే పిడికిలిగా బిగించి మనము చేతులని ఈ విధంగా రొటేట్ చేసుకోవాలి. ఇలా రొటేట్ చేయడం వలన మన మణికట్టులో ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా చేతులని స్ట్రెంగ్త్ చేసుకోవాలి. అదేవిధంగా చేతుల వేళ్ళని చాలా దూరంగా చేయాలి. ఎప్పుడైతే మనము చేతుల వేళ్ళని విశాలంగా చేసి మ్యాట్పై పెడతామో అప్పుడు మన బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు చేతుల వేళ్ళని ఈ విధంగా ఏ విధంగానైనా దగ్గర పెట్టి పెడితే అప్పుడు బ్యాలెన్స్ అనేది మనకు దొరకదు. పృష్ఠభాగాన్ని నడుముని లేపి పొట్ట కండరాల్ని బిగించి మనము ఆసనం చేయాలి. ఇలా చేయడం వలన మనకు ఆసనంలో వెళ్ళడానికి కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది.
అదేవిధంగా అరికాలని పట్టుకోవడం. అరికాలని పట్టుకొని మనం అరికాలని సూటిగా చేస్తున్నాము. ముందుగా అరికాలని కొద్దిగా ఫోల్డ్ చేసి మోకాల్ని కొద్దిగా ఫోల్డ్ చేసి అరికాల్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. దాని తర్వాత కాలుని పైకి లేపండి. అలా కాలుని పైకి లేపినప్పుడు మోచేయి మోకాలు కంటే పైకి రాకుండా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలను తీసుకుంటూ మీరు ఈ ఆసనాన్ని సులభంగా చేసుకోవచ్చు. ఇంకో ఎపిసోడ్లో మనము పూర్ణ కర్పతాసనం గురించి తెలుసుకుందాము. చూసారు కదండి ఇవాళ యోగా క్లాస్లో అర్ధ కర్పతాసనం. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి మీ బాడీ బ్యాలెన్స్ను పెంపొందించుకోండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.